అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ఒక అద్భుతమైన ప్రాజెక్టు అని చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నటువంటి ప్రాజెక్టు. మేడిగడ్డ సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు వచ్చాయి, పిల్లర్లు కుంగిపోయాయని చెప్పేసి దాని మీద చర్చ జరుగుతుంది. ఒక వివాదాస్పద అంశంగా మారింది. తాజాగా గతంలో సైతం ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు వెళ్ళారు, ప్రాజెక్ట్ సందర్శించారు, అలాగే మంత్రులు వెళ్ళి సందర్శించడం జరిగింది. తాజాగా మరొకసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తున్నారు. ముందుగా కరీంనగర్ లోయర్ మానే డ్యామ్ను సందర్శించారు. ఇదే అంశానికి సంబంధించి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు సక్సెసా, ఫెయిల్యూరా తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉన్నారు, సీనియర్ నేత. చెప్పండి, ఎట్లా చూడొచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విఫల ప్రాజెక్ట్ అని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు, ముఖ్యమంత్రితో సహా ఇతరులు ఆరోపణలు చేస్తున్నారు. కాలం చెయ్యనప్పుడు, కాలం కానప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎడారి లాంటి తెలంగాణకు సస్యశ్యామలం చేయాలి, ఎడారి లాంటి తెలంగాణ, ఆత్మహత్యలు ఉన్నటువంటి తెలంగాణను ఒక కోనసీమలాగా చేయాలని చెప్పి, మరి ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు ఉన్నటువంటి తెలంగాణ, వలసలు ఉన్నటువంటి తెలంగాణను మా ట్యాగ్లైనే, అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు జరుగుతున్నటువంటి ట్యాగ్లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. మరి గోదావరి ఆ 60-65 సంవత్సరాల పాటు గోదావరి సముద్రంలో కలిసేది. అటువంటి గోదావరిని ఎక్కడో 600 ఫీట్ల లోతులో ఉన్నటువంటి గోదావరిని మరి ఒక కొండపోచమ్మ వరకు, మల్లన్న సాగర్ వరకు, ఒక మిడుమానేరు వరకు తరలించి మరి ఎడారి లాంటి నెర్రలు బాలినటువంటి నేలలకు, రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నటువంటి రైతన్న కన్నీళ్ళు తుడవాలని ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి, ఏ దేశంలో ఎవరు కూడా చేయనటువంటి గొప్ప ప్రాజెక్టు, భారీ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కన్ను కుట్టి ఇవాళ ప్రజలు అన్ని అబద్ధాలు మాట్లాడి కాళేశ్వరం కూలిపోతుంది, కాళేశ్వరము పాడైపోయింది, లక్షల కోట్ల అవినీతి జరిగిందని అబద్ధపు పునాదుల మీద ఇలా అందలమెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ, రండి రేవంత్ రెడ్డి గారు మీ బృందాన్ని తీసుకొని మరి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పిల్లర్లన్నీ కుంగిపోయినాయి, కూలిపోతుందని అన్నటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు మీ బృందంతో రండి. కాళేశ్వరం కూలిపోయి ఉందా? చాతగాని అసమర్థ జ్ఞానం లేనటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ లక్షల క్యూసెక్ల నీళ్లు పర్ డే 5, 6, 7 లక్షల క్యూసెక్ల నీళ్లు పర్ డే మేడిగడ్డ ద్వారా పోతున్నాయి. అక్కడ నుంచి ఆపి ఎల్లంపల్లి ద్వారా ఇప్పుడు చాలా రోజుల నుంచి వర్షాలు పడి గోదావరి తరలిపోతున్నటువంటి సముద్రంలో కలుస్తున్నటువంటి నీటిని ఇవాళ గాయత్రి పంప్ ద్వారా మిడ్మానర్కి పంపి, ఎల్ఎండికి పంపి, అవసరమైతే ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్ఆర్ఎస్పీలకు కూడా పంపి మరి ఇవాళ పంటలు ఎండిపోకుండా రైతాంగాన్ని కాపాడి రైతుల కళ్ళల్లో మరి ఆనందాన్ని నింపేటట్టుగా వాళ్ళకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం బాధ్యతారహితంగా, అవగాహన రహితంగా ఇవాళ కాళేశ్వరం మీద అనేక బురద తల్లి కేసీఆర్ గారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేసి ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు దీని మీద మాట్లాడతలేదు. కాళేశ్వరం అరే నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం బాగుందనేది కూడా మాట్లాడతలేడు. అంటే అన్ని అబద్ధాలు మాట్లాడి ఇవాళ వాళ్ళకు నోరు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండంగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. ఇప్పటికైనా సముద్రంలో కలిసే లక్షల క్యూసెక్ల నీళ్లను ఆపండి. దాంట్లో ఎలాంటి లోపాలు లేవంటారా? 27 పిల్లర్ కుంగిపోయింది, అక్కడ గేట్లు కూడా రిపేర్ చేస్తే కూడా ఆగుతాయా లేదా అని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పరిశీలించారు, పీసీ ఘోష్ కమిటీ వాళ్ళు పరిశీలించి వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ఏమంటారు? ఇప్పుడు అక్కడ ఇసుకలో కొన్నిసార్లు భూకంపాలు రావచ్చు, నిర్మాణంలో కూడా కొంత లోపం ఉంటే చిన్న ఒక పిల్లరు 2 పిల్లర్లు కుంగిపోయినంత మాత్రాన ఒక కాఫర్ డ్యామ్ కట్టి, ఒక సేఫ్టీ డ్యామ్ దాని చుట్టూ కట్టి నీళ్ళను ఆపుకొని రైతులకు నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఇదే కేసీఆర్ గారు ఆనాడు నల్లగొండ సభకు బయలుదేరేటప్పుడు, మహబూబ్ నగర్ బయలుదేరినప్పుడు నేను కూడా మా నియోజకవర్గ రైతాంగం అంతా కూడా మరి లొల్లిపెట్టి వరదకాలం మీద ధర్నా చేస్తే అప్పటికప్పుడు పొద్దుగాల ధర్నా చేస్తే సాయంత్రానికి నీళ్ళు ఇచ్చారు. అవి ఎట్లు ఇచ్చారు? మరి ఇవాళ ఈ కాళేశ్వరం ద్వారా మేడిగడ్డ ద్వారా పోతున్నటువంటి అన్నారము, సుందిల్ల ఇవన్నీ బ్యారేజ్ల ద్వారా నీళ్లు పోతున్నటువంటి నీళ్లను ఇప్పటికైనా ఈ క్షణానికైనా నీళ్ళను ఆపండి. నిందలు వేసినటువంటి మీరు ఇవాళ మళ్ళీ నీళ్ళు ఇస్తే అయ్యో కాళేశ్వరం కూలిపోలేదు కదా, మరి అప్పుడు అట్లా మాట్లాడినావు కదా అని ప్రజలు అంటారంటే డెఫినెట్గా నీ మీద ఖచ్చితంగా ప్రజలు, రైతాంగం తిరగబడే రోజు సందర్భం వచ్చింది. ఎందుకంటే నువ్వు అబద్ధాలు ఆడినావు కనుక. సో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా
జనవరుల శాఖ ద్వారా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి సర్వే జరిగింది. దాని ద్వారా చిన్న ఇబ్బంది జరిగిందని మేము కూడా ఒప్పుకున్నాం. ఇవాళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా చెప్పారు. సో దీని ద్వారా ఇబ్బంది లేదు. ఇవాళ నీళ్ళను ఆపుకోవచ్చు. రైతాంగానికి నీళ్లు కూడా 100% ఇవ్వచ్చు. గాయత్రి పంప్ హౌస్ మిడ్మానేర్ ద్వారా విడుదల చేసి ఎస్ఆర్ఎస్పీలో కూడా అక్కడ మహారాష్ట్ర నుంచి ఇప్పుడే కొత్తగా కొంత నీరు ఈ వర్షాల కారణంగా 20 టీఎంసీల నీరు చేరుకునే అవకాశం ఉంది. దాదాపు అది 90 టీఎంసీలు ఉంటాయి. ఇదే మిడ్మానేరు దాదాపు 27 టీఎంసీల నీళ్ళు ఆగుతాయి. ఇలా 5 టీఎంసీల డెడ్ స్టోరేజ్లో ఎల్ఎండి కానీ ఎంఎండి కానీ డెడ్ స్టోరేజ్లో ఉన్నది. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతాంగ తాగునీరు కూడా అవసరం పడుతుంది. అంటే ఈ తాగునీరు సాగునీరుతో ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ నేతలందరూ కూడా ప్రాజెక్టు బాట పట్టడం వల్ల రైతులకు ఒక భరోసా కల్పించే అవకాశం ఉంటుందా? ఎట్లా చూడొచ్చు? 100% రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది, నిజాలను సత్యాన్ని గ్రహిస్తుంది. ఇవాళ అక్కడి నుంచి కాళేశ్వరం నుంచి కానీ మేడిగడ్డ నుంచి కానీ అదేవిధంగా సుందిల్లా ఎల్లంపల్లి ద్వారా నారాయణపూర్కు నీళ్ళు ఇవ్వచ్చు. ఎల్లంపల్లి ద్వారా ఇవాళ మెడుమానేరుకు గాయత్రి పంప్ ద్వారా కూడా నీళ్ళు ఇవ్వచ్చు. నీకు ఎస్ఆర్ఎస్పీ నుంచి తక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక మీకు ఎల్లంపల్లి నుంచి నేరుగా గాయత్రి పంప్ హౌస్ ఎంఎండి ద్వారా 45 లక్షల నీళ్లు ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కనుక ఇప్పటికైనా అధికారులను కూర్చోబెట్టుకొని ఒక రివ్యూ కూడా చేయలే. వర్షాలు వచ్చకంటే ముందు ఒక ఇరిగేషన్తో రివ్యూ పెట్టుకొని ఏం నీళ్ళు ఉన్నాయి, మరి వర్షాలు వస్తే ఎట్లా, రాకపోతే ఎట్లా, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే కాలం చేయకపోయినా వర్షాలు పడకపోయినా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తాగునీళ్లకు సాగునీళ్లకు ఆదుకుంటుందనే ఉద్దేశంగానే ఇవాళ ఆ ప్రాజెక్టు కట్టడం, దాని ప్రయోజనాలు కూడా ఇప్పుడు మనం ముందుకెళ్తాం. మొత్తం మీద ఇటు అధికార ప్రతిపక్ష నేతల మధ్య కాళేశ్వరం ప్రాజెక్టు పైన మాటల యుద్ధం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు 243 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి ఎత్తైన ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి బృహత్తరమైనటువంటి ప్రణాళిక చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దానిలో కొన్ని పిల్లర్లు కుంగిపోవడం, ఇతరత్ర ఇబ్బందులు రావడంతో కాళేశ్వరం ప్రాజెక్టు పైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అలాగే పీసీ ఘోష్ కమిటీ విచారణ జరుపుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రంగంలో దిగింది. మరొక వైపు అసలు ప్రాజెక్టు గత ప్రభుత్వం మీద అక్కసుతో కక్షపూరితమైనటువంటి వ్యవహారం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది. ఖచ్చితంగా ఒక ఆలోచనతోని ఒక రివ్యూ చేస్తే కాలం లేనప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మల్లన్న సాగర్, కొండపోచమ్మ, మిడ్ మానేర్, లోయర్ మానేర్ డ్యామ్ ద్వారా అనేక లక్షలాది ఎకరాలకి సాగునీరు అందించే బృహత్తర పథకాన్ని వాళ్ళు వినియోగించుకోలేకపోతున్నారు. కేవలం అక్కస్తో ఈ విధమైన చర్యలకు చేపడుతున్నారు. ఖచ్చితంగా నీటిని అందించాలి, నీటిని నిల్వ చేసి అందించాల్సినటువంటి అవసరం ఉంది, చిన్న చిన్న రీపేర్లు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.